హలో సౌజన్య మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మసాలా కాకరకాయని తయారు చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దాము. ఈ మసాలా కాకరకాయ అంటే మనం ఆ కాకరకాయ అంతా మొత్తం విత్తనాలన్నీ తీసేసానండి. నేను ఉప్పు పసుపు వేసి బాగా వేయించేసుకున్నాను. ఫస్ట్ అది నేను చూపించేది మిస్ అయిపోయిందండి, సారీ అండి, ఏమనుకోవద్దు. ఇలా వేయించేసుకున్నామండి. వేయించి పక్కన పెట్టుకున్నాము. మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆండలు తీసుకొని కొంచెం పల్లీలు వేసుకున్నామండి. కొంచెం వేడెక్కనిద్దాము. ఒక స్పూన్ వచ్చేసి పచ్చెనగపప్పు, ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నామండి. మినపప్పు ఒక స్పూన్ వేసుకున్నామండి. జస్ట్ కొన్ని మాత్రం మెంతులు వేసుకున్నాము. ఆల్రెడీ కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం మెంతులు వేస్తే టేస్ట్ ఉంటుంది, అందుకోసం వేసుకున్నాం. బాగా వేయించుకున్నామండి. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు కొంచెం మనం ధనియాలు వేసుకున్నాము. ఇన్ని ధనియాలు అయితే సరిపోతుంది, ఒక 2 టీ స్పూన్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను నేను. ఇవి కూడా 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. నెక్స్ట్ అవి బాగా వేగనిద్దామండి. 4-5 కాజు కూడా వేసానండి. ఇప్పుడు బాగా వేయించేస్తున్నాము. ఆల్రెడీ వేగినాయి కాబట్టి ధనియాలు కూడా త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. ఒక చిన్న స్పూన్ వరకు జీలకర్ర వేసాను. బాగా వేయించేసుకున్నాము. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మూత స్టవ్ కట్టేస్తున్నాను. అక్కడ తీసేసుకుంటాను ఇవి. ఇప్పుడు ఇవన్నీ ఒక మూతలోకి తీసేసుకుందామండి. నేను డైరెక్ట్గా జార్లోకి తీసేసుకుంటున్నాను. మనము ఇదే బాండిల్లో నూనె వేసుకుందాము. సరిపడా నూనె వేసుకోండి. మసాలా కాకరకాయ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను ఈ గంటతోని దగ్గర 2.5 వరకు వేసానండి. చిన్నదే ఇది. నెక్స్ట్ నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. నెక్స్ట్ ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకున్నానండి. మంచిగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. అవి కూడా అందులోనే వేసేద్దాము. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేద్దామండి. కరివేపాకు ఒక 2 రెమ్మల చీలికలను తీసుకున్నాను. అది కూడా వేసేద్దాము. బాగా వేయించుకున్నామండి. కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాము. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు సాల్ట్ కూడా వేస్తే ఏమవుతుందంటే మంచిగా వేగుతుంది. సాల్ట్ వేసానండి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకున్నాము. ఆల్రెడీ కొంచెం నేను కాకరకాయ వేయించడానికి వేస్తాను, కాకపోతే ఇక్కడ కూడా కూరకు సరిపడా వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. జస్ట్ చిన్న స్పూన్ అండి, దాంతో 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. బాగా వేగనిద్దాము. మనం వేయించుకున్నాం కదండి, ఆ మసాలా అంతటిని ఇలాగ పొడిగా పట్టుకున్నాను. దీంట్లోనే నేను జస్ట్ ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ముందుగానే. ఇది కూడా అందులోనే వేసేసి నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఇది కూడా వేసేస్తున్నానండి. వేసేసి మంచిగా నీట్గా మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము. ఉల్లిపాయలు ఇప్పుడు బాగా వేగిపోయండి. మనం కారం వేసుకుందాము. సరిపడే కారం వేసుకోండి. చేదు ఉంటుంది కాబట్టి కారం బాగానే పడుతుంది. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇది కారం బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న గ్రేవీ అంతటిని అందులో వేసేద్దామండి.
మంచిగా శుభ్రంగా అది నీళ్ళు వేయకుండా వేసేసేయండి, మొత్తం సరిపోతుంది. శుభ్రంగా వేసేసుకోండి. నేను ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఇదంతా బాగా కలిపేసి వేగనిద్దామండి. ఒకసారి వేగనిస్తే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఇలా చేసుకొని తినండి. కాకరకాయని చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు, చేదనిపించదు. మెయిన్ పాయింట్, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. నేనేం చేస్తానంటే దీంట్లో గుడ్లు కూడా ఉడకబెట్టేసి లాస్ట్ మూమెంట్లో ఫైనల్గా గుడ్లు కూడా వేస్తాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఒట్టి కాకరకాయ అంటే అంత ఇష్టంగా తినరు పిల్లలు. అందుకని నేనేం చేస్తానంటే 2 కాకరకాయతో పాటు ముక్కలతో పాటు గుడ్లు కూడా ఉడకబెట్టి లాస్ట్ ఫైనల్గా వేస్తూ ఉంటాను. ఆ గ్రేవీలో ఒక కాకరకాయ ముక్క ఒక గుడ్డు వేసేస్తే పిల్లలు తింటారనమాట. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. 2 చిన్న సైజు టమాటాలను కూడా వేసాను అందులో. ఇది కూడా బాగా మీదైపోతుంది. మగ్గనిద్దాము, కొద్దిసేపు మూత పెడదామండి. మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఎలా అయిపోయింది. అంటుకుంటుంది. ఇప్పుడు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు జారి కడిగి మనం పోసేద్దాము. ఇంకా కొంచెం నీళ్ళు కావాలి, కొంచెం నీళ్ళు వేసుకుందామండి. కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మన కాకరకాయ ముక్కలు ముందుగా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నాను అనమాట నేను కాకరకాయని. నూనె కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం, మంచిగా కలిపేసి మూత పెట్టేద్దామండి. ఉప్పు ఏమైనా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. ఇంకొంచెం ఉప్పు పడుతుందండి, కొంచెం పడుతుందండి, ఒక హాఫ్ స్పూను. ఆల్రెడీ సరిపోతుంది, కాకపోతే కొంచెం సప్పగా అనిపిస్తుంది. జస్ట్ ఒక్క చిన్న హాఫ్ స్పూన్ వేసానండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మగ్గినట్లయితే మన కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. మనము కాకరకాయ కర్రీ ఎలా అయిందో ఏంటనేది. అయిపోయిందండి మన కాకరకాయ కర్రీ. నేను ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎగ్స్ వేస్తానమాట. ఇందులో ఉడకబెట్టేసి ఘాట్లు పెట్టేసుకుంటాను. ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని ఒక 4 ఎగ్స్ వదిలేసుకుంటాను. జస్ట్ పిల్లల కోసమే వదిలేసుకుని, ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.